ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికా డైరీ. సో బుడ్డోడి బర్త్డే హడావిడైతే అయిపోయింది. తర్వాత లైన్లో నేనుంటాను. వాడిది ఏప్రిల్, నాది మే అనమాట. మే 24th నా బర్త్డే. ఈసారి సండే వచ్చింది. మండే ఏమో మెమోరియల్ డే వచ్చింది. ఆ రోజు కూడా హాలిడేనే. మెమోరియల్ డేకి స్పెసిఫిక్ డేట్ అంటూ ఏముండదు అనుకుంటా. లాస్ట్ మండే ఆఫ్ మేకి ఆ హాలిడే వస్తుంది. అండ్ ఒక 3-4 years నుంచి నా బర్త్డే టైంలోనే వస్తుంది అది. సో అలా లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది అనమాట మాకు. అందుకని ఈ టైంలో ఒక చిన్న బర్త్డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుంటాము. జస్ట్ దగ్గరలో ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాము. ఒక మినీ వెకేషన్ లాగా. ఈసారి కూడా అదే చేస్తున్నాము. లాస్ట్ 2 times అయితే మేము బీచ్ సెలెక్ట్ చేసుకున్నాము. బుడ్డోడికి నాకు బీచెస్ అంటే బాగా ఇష్టం అనమాట. కానీ ఈసారి కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాము. ఈ ప్లేస్ కూడా నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటుంది. అలా లిస్ట్ లో సేవ్ చేసుకుని ఉంచాను. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది అది. మా ఇంటి నుంచి అయితే ఒక 2 hours డ్రైవ్ పడుతుంది వెళ్ళడానికి. సో పొద్దున్నే ఇంక లగేజ్ అంతా సర్దేసుకుని దారిలో ఒక చిన్న బర్త్డే కేక్ ఒకటి పికప్ చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ బయలుదేరిపోయాము. డ్రైవ్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. మా ముగ్గురికి కూడా లాంగ్ డ్రైవ్స్ అంటే బాగా ఇష్టం. ఇలా ఎప్పుడు ఏదోటి స్నాక్స్ క్యారీ చేస్తామన్నమాట. సో అవి తింటూ మంచిగా మ్యూజిక్ పెట్టుకుని బోల్డని కబుర్లు చెప్పుకుంటూ అలా వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసాము. అసలు టైమే తెలియలేదు. ప్రయాణం అంతా బాగానే సాగిపోతుంది అనుకునే టైంకి మొదలైంది ఇంకా వర్షం. దగ్గరికి వచ్చే కొద్దీ మొత్తానికి ప్లేస్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక అతను కార్ట్ లో వెళ్తూ మమ్మల్ని వెనకాల ఫాలో అవ్వమన్నారు. ముందైతే కార్ ఎక్కడ పార్క్ చేయాలి, పార్కింగ్ ఏరియా అదంతా చూపించారనమాట. తర్వాత మేము ఎక్కడైతే ఉండబోతున్నామో ఆ ప్లేస్ కి తీసుకెళ్లారు. సో ఇప్పుడు మేము వచ్చింది శాండీ రివర్ అవుట్డోర్ అడ్వెంచర్, వర్జీనియాలో ఉంది ఇది. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. 5-star క్యాంపింగ్ అని చెప్పొచ్చు. సో మొత్తం ప్రాపర్టీ అంతా కొన్ని బుజ్జి టెంట్స్ ఉన్నాయి. టీపీస్ అంటున్నారు వీటిని. ఎక్కువ ఏం లేవు, నాకు తెలిసినంత వరకు ఒక 6 or 7 ఉన్నాయి అంతే. అన్ని కొంచెం దూరంగా ప్రైవసీ ఉండేలాగా సెటప్ చేశారు. నేనైతే చూడగానే సూపర్ ఎక్సైట్ అయ్యాను. ఇది మన టీపీ అనమాట. నెక్స్ట్ 2 days ఇక్కడే ఉండబోతున్నాము. దీన్ని చూసినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ అయితే బుడ్డోడికి చిన్నప్పుడు ఇలాంటిది ఒక వైట్ టెంట్ ఉండేది. మనం యూజువల్లీ పిల్లలు ఫోటో షూట్స్ గట్రా బ్యాక్గ్రౌండ్ లో యూస్ చేస్తాం కదా, అదే గుర్తొచ్చింది అనమాట. బయట నుంచి చూడడానికి అయితే ఆ పిల్లలు ఆడుకునే టెంట్ లాగా అనిపించింది నాకు. బట్ లోపలైతే బ్రహ్మాండంగా ఉంది. దీన్ని 5-star ఎక్స్పీరియన్స్ అని ఎందుకు అంటున్నానో మీకు లోపల ఒక చిన్న టీపీ టూర్ ఇస్తాను. అది చూసిన తర్వాత అర్థమవుతుంది. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే ముందైతే లెఫ్ట్ సైడ్ లో ఒక సోఫా కమ్ బెడ్ వచ్చింది. క్వీన్ సైజ్ అనమాట ఇది. సో 2 పడుకోవచ్చు. అండ్ దాని ఎదురుగా ఒక చిన్న కాఫీ టేబుల్ కూడా వచ్చింది. దాని పక్కనే మెయిన్ బెడ్రూమ్ ఏరియా అనమాట. ఇది కూడా క్వీన్ సైజ్ బెడ్ అండ్ సైడ్ టేబుల్స్, లైట్స్, టీవీ, ఏసీ ఇంకా అన్ని ఇచ్చాడు. ప్రైవసీకి కర్టన్స్ కూడా వచ్చాయి. దానికి అటాచ్డ్ గా ఒక చిన్న కిచెన్ ఏరియా. స్టవ్ అయితే లేదు ఇక్కడ, కానీ ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, టోస్టర్ ఉన్నాయి. అండ్ మనం వాడుకోవడానికి యుటెన్సిల్స్ అన్ని ఇంక్లూడ్ చేశాడు. సింక్ కూడా వచ్చింది. ఆ కిచెన్ ఏరియాకి ఎదురుగా ఒక బుల్లి డైనింగ్ టేబుల్. మొత్తం అంతా వుడ్ తోనే చేశారనమాట. డైనింగ్ టేబుల్ అండ్ స్టూల్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇంకా అలా లోపలికి వెళ్తే బాత్రూమ్ ఏరియా. బాత్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా వచ్చింది. ఫుల్ స్టాండ్ ఇన్ షవర్ వచ్చింది. నేనైతే చూసి షాక్ అయ్యాను. ఇంత బుడ్డ టెంట్ లో భలే ఇరికించారు అసలు. సో అది మన మినీ టిప్పీ టూర్. మాదైతే స్మాల్ సైజ్ అనమాట. అంటే 4 people పడతారు ఇందులో మాక్సిమం. నంబర్ ఆఫ్ పీపుల్ బట్టి సైజెస్ ఉన్నాయి. బుడ్డోడైతే ఇదంతా చూసి ఎలా ఉందిరా అంటే అంతా బానే ఉంది కానీ విండోస్ ఎక్కడున్నాయని అడిగాడు వాడు. సో నెక్స్ట్ టైం విండోస్ ఉన్న టెంట్ ఎత్తుక్కోవాలన్నమాట మేము. ఇంకా బయటకు వచ్చేసరికి ఇలా ఒక చిన్న ఫైర్ ప్లేస్ ఏరియా ఇచ్చాడు. ఇది జస్ట్ మనకే అన్నమాట, ప్రైవేట్ ఏరియా లాగా వచ్చింది. సడన్ గా పిల్లలందరూ ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారేమో. ఈ ట్రిప్ కి అయితే మేము సింగిల్ గా వెళ్ళలేదు. ఇలాంటి క్యాంపింగ్ ట్రిప్స్ గుంపులో వెళ్తేనే కదా బాగుంటుంది. అందుకని మా ఫ్రెండ్స్ తో పాటు కలిసి వెళ్ళాము. 2 families కలిసి వెళ్ళామన్నమాట. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సేమ్ టైం కి రీచ్ అయ్యారు. వాళ్ళు వచ్చిన తర్వాత ముందైతే మేము అటు వెళ్ళాం వాళ్ళ టీపీ చూద్దామని. మాది స్మాల్ సైజ్ చెప్పాను కదా, 4 people మాక్సిమం సరిపోతారు. వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నారు. సో 8 people ని అకామిడేట్ చేసే టీపీ తీసుకున్నారు. అది ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాము. లోపలైతే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. వీళ్ళకి 2 extra సోఫా బెడ్స్ వచ్చాయి, ఎక్కువ మంది పట్టాలి కాబట్టి. అండ్ మొత్తం అంతా ఇలా డివైడ్ చేసేసాడు. సో కిచెన్ ఏరియా, సోఫా ఏరియా అండ్ డైనింగ్ ఏరియా ఒకవైపు వచ్చింది. మధ్యలో ఇలా డివిజన్ లాగా వచ్చి లోపలికి 2 rooms లాగా ఇచ్చాడనమాట. అటు ఇటు డోర్స్ పెట్టి, ఒకటి బెడ్రూమ్, ఇంకొకటి బాత్రూమ్. నేనేమనుకున్నానంటే టీపీస్ అన్నిటికీ లేఅవుట్ ఒకేలా ఉంటుంది, కాకపోతే సైజ్ బట్టి అది ఇంకా పెద్దగా ఉంటుంది అనుకున్నాను. కానీ మొత్తం లేఅవుట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ టీపీస్ కి ఒక్కొక్క లేఅవుట్ వచ్చిందంట. తర్వాత తెలిసింది నాకు అది. ఇంక ఈ రోజుకైతే మా ప్లాన్ అలా చుట్టుపక్కలంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. కానీ మధ్యాహ్నం అంతా వర్షం దంచేసింది. సో పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అని అందరం కొన్ని బోర్డ్ గేమ్స్ పట్టుకొచ్చామన్నమాట. సో మధ్యాహ్నం ఇలా మా టెంట్ లో కూర్చొని శుభ్రంగా బోర్డ్ గేమ్స్ ఆడుకున్నాం కాసేపు. 1, 2, 3, 4
వావ్ సేఫ్ అంటే ఏడుస్తుంది కొంచెం దగ్గరికి రా చక్కగా అది కూడా లేస్తుందంటే సాయంత్రానికి వర్షం కొంచెం తగ్గింది. ఇంకా అలా అలా లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇంకా రోజంతా అలానే ఉందన్నమాట. కానీ పిల్లల్ని ఏంటంటే వాళ్ళని టెంట్లో కంట్రోల్ చేయలేకపోతున్నాము. అందుకని ఇంకా బయటికి వెళ్ళి రెచ్చిపోమన్నాము. ఇండియాలో అయితే ఈ టైంకి మే అంటే ఎండలు మండిపోతాయి కదా మనకి. ఇక్కడ మాకు జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సమ్మర్. సో మే కొంచెం స్ప్రింగ్ టైం అని చెప్పొచ్చు. అందుకని ఈ టైంకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కొక్కసారి సడన్ గా వర్షాలు పడతాయి, ఒక్కొక్కసారి చలికాలం అన్నట్టు చలేస్తుంది. ఇక్కడైతే ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంకా డబల్ చలేసింది మాకు. అందరం జాకెట్స్ లో ఉన్నా కూడా అయినా వణుకొచ్చేసింది అనమాట. పిల్లలేమో లోపలికి రమ్మంటే రారు. సర్లే మనమే బయట కూర్చుందాం, ఎలాగో ఇక్కడ ఫైర్ ప్లేస్ ఏరియా ఉంది కదా దాన్ని యూజ్ చేసుకుందాం అనుకున్నాము. సో కాస్త చలిమంట స్టార్ట్ చేసుకుని దాని దగ్గర కూర్చున్న తర్వాత కాస్త అందరం వెచ్చబడ్డాము. నాకైతే ఇదే మొదటిసారి అనమాట ఇలా ఫైర్ వేయడం, క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చోవడం ఇదంతా కూడా. సో ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. కాసేపటికి పిల్లలు కూడా చలేసినట్టుంది, మెల్లగా చేరారు ఫైర్ దగ్గరికి. సో అందరం ఇక్కడే కూర్చుని చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాము. Wait, where is the guys, take the chocolate. చాక్లెట్ అవసరం లేదు, జస్ట్ మార్ష్మెలో. దిస్ ఇస్ ద మామా ఇంకొంచెం బాగుంది మంటలు పెట్టి ఫుడ్ ఇద్దాం. దీపికా ఆంటీ హ్యాపీ బర్త్డే దీపికా ఆంటీ. నా పొద్దుకెళ్ళి 100 సార్లు చెప్పింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటున్నారేమో, స్మోర్స్ చేస్తున్నాము. ఇది ఒక ఫన్ యాక్టివిటీ అనమాట. ఇలా క్యాంపింగ్ వచ్చినప్పుడు క్యాంప్ ఫైర్ వేసిన పిల్లలతో చేపిస్తారు. ఒక చిన్న డెజర్ట్ ఐడియా లాంటిది. సో ముందైతే కొన్ని మార్ష్మెలోస్ తీసుకుని వాటిని ఇలా స్టిక్ కి గుచ్చేసి ఫైర్ లో పెట్టాలి కాసేపు. దాన్ని అలా తిప్పుతూ ఉంటే అది మెత్తగా అవుతుంది అండ్ మార్ష్మెలో కొంచెం ఉబ్బుతుంది అనమాట, కరిగిపోయినట్టు అవుతుంది. అప్పుడు కొంచెం హర్షీస్ చాక్లెట్ అండ్ గ్రహం క్రాకర్స్ అని ఉంటాయి, దాన్ని ఇలా పెట్టి మధ్యలో మార్ష్మెలోని పెట్టి నొక్కేయడమే. చాలా యమ్మీగా ఉంటుంది తినడానికి. ఇప్పుడు వరకు అయితే మైక్రోవేవ్ లో చేసుకోవడమే ఇది మొదటిసారిగా అనమాట మేము ఇలా క్యాంప్ ఫైర్ లో చేయడం. ఇట్స్ అ ఫన్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని ఒక పట్టు పట్టేసి ఇంకా డిన్నర్ చేద్దామని లోపలికి వచ్చేసాము. ఫుడ్ అయితే మేము అంతా కూడా ఇంటి నుంచే తెచ్చుకున్నాం అనమాట. పాట్లాక్ లాగా పెట్టుకున్నాము. వాళ్ళు ముందే మెన్షన్ చేశారు ఫుడ్ అయితే ఇక్కడ ఏముండదు, మీరే తెచ్చుకోవాలి అని. ఇంకా ముందైతే పిల్లలందరికీ తినిపించేసాం అనమాట. వాళ్ళు కాస్త తినేస్తే మనం ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు కదా. తర్వాత మేము కూడా తినేసి మళ్ళీ కాసేపు బయట కూర్చుందాం అనుకున్నాము. సాయంత్రం ఆ మంట వేసినప్పుడు అంతగా ఫైర్ అందుకోలేదన్నమాట. రాత్రి అయ్యేసరికి కొద్దిగా ఫైర్ పికప్ అయింది. సో బాగుంది కదా అని చెప్పి మళ్ళీ కాసేపు బయటే కూర్చుని బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాము. అరౌండ్ 10:30, 11 వరకు ఉన్నట్టున్నాము. ఇంకొక గంట ఆగుంటే నా బర్త్డే వచ్చేసేది. కానీ ఇంకప్పటికే మా అందరికీ నిద్ర ఊపేస్తుంది అనమాట. జర్నీ చేసి వచ్చాం కదా, అందరం అలసిపోయాము. సో ఇంక అక్కడితో ర్యాపప్ చేసేసి వెంటనే పడుకున్నాము. Happy birthday, mommy. థ్యాంక్ యూ బేబీ. సే హాయ్. Hi. థ్యాంక్ యూ. ఇట్స్ మై పుట్టినరోజు. పొద్దున్నే ఇక్కడ లైటింగ్ వల్ల అనుకుంటా కొంచెం ఫేస్ అంతా గ్లో అవుతున్నట్టు అనిపించింది అనమాట. అందుకని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని తెగ మురిసిపోయాను కాసేపు. నిన్న నైట్ లేట్ అయింది కాబట్టి పొద్దున్న కూడా కాస్త రిలాక్స్డ్ గా లెగుద్దాం అనుకున్నాం అనమాట. కానీ నాతో ప్రాబ్లం ఏంటంటే నేను పడుకోవాలంటే ఫుల్ చీకటి ఉండాలి. ఇక్కడేమో సన్ రైజ్ అయిన వెంటనే వెలుతురు వచ్చేసింది మొత్తం టెంట్ అంతా. సో అరౌండ్ 5:30, 6 ఆ టైం నుంచి మెలకుగానే ఉన్నాను అనమాట. ఒక అరగంట తర్వాత ఏమో బుడ్డోడు లెగిసాడు. వాడు స్కూల్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత తొందరగా లేగలేదు. ఇలా వెకేషన్ కాసేపు పడుకోరా అన్నప్పుడే తొందరగా లేచిపోతాడు. ఇంకిద్దరం లేసాం కాబట్టి ఖాళీగా ఉండడం ఎందుకని వెంకీని కూడా లేపేశాము. ముగ్గురం ఫ్రెష్ అయ్యి ముందైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ మొదలు పెట్టాము. బ్రెడ్, జామ్, పీనట్ బటర్, కొన్ని ఫ్రూట్స్, అలా బోల్డెన్ రకరకాల ఐటమ్స్ పట్టుకొచ్చామన్నమాట. కుకింగ్ తో పని లేకుండా. సో జస్ట్ కొంచెం టోస్ట్ లాగా చేసుకుని జామ్ అండ్ పీనట్ బటర్ తో తినేసాము. నిన్నట్లాగే ఈ రోజు కూడా యాక్చువల్లీ వర్షం చూపించింది మేము ముందు వెదర్ చెక్ చేసినప్పుడు. కానీ పొద్దున్న చూసేసరికి అయితే బయట బ్రహ్మాండంగా ఉంది. కొంచెం మబ్బుగా చల్లగా ఉంది, కానీ వర్షం అయితే లేదు. సో తొందరగా రెడీ అయ్యి ఇంకా మా డే స్టార్ట్ చేసేసాము. చుట్టుపక్కల చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట చేయడానికి. మేమైతే ఈ రోజు సైక్లింగ్ చేద్దాం అనుకున్నాము. ఈ శాండీ రివర్ అవుట్డోర్ అడ్వెంచర్ వాళ్ళదే ఒక సైకిల్స్ రెంటల్ షాప్ ఉందన్నమాట. అక్కడ నుంచి సైకిల్స్ పిక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము.
సైక్లింగ్ అంటే నేను ఏమనుకున్నానంటే ఒక చిన్న పాత్వే లాగేదో ఉంటుంది, అక్కడ ఒక 2-3 రౌండ్లు తొక్కేసి వచ్చేయడమే అనుకున్నాను అనమాట. తర్వాత తెలిసింది ఇది ఒక ప్రాపర్ సైక్లింగ్ ట్రైల్ అని. సో మొత్తం అంతా కూడా ఒక 4-5 మైల్స్ ఉందన్నమాట. అంటే ఒక 6-7 కిలోమీటర్స్ అనుకుంటా. ఇంకా మన ఓపిక తొక్కినంతసేపు తొక్కుకోవచ్చు. ఇంకా చూసుకోండి నా తిప్పలు. అసలే మన సైకిల్ తొక్కి కొన్ని సంవత్సరాలు అవుతుంది. సో అలా తడబడుతున్నానా, దానికి తోడు మళ్ళీ ట్రైల్ కి అటు ఇటు మొత్తం అంతా లోయల్ అనమాట. అందులో ఎక్కడ పడిపోతానో అని సగం టెన్షన్ నాకు. మిగిలిన సగం టెన్షన్ ఏమో ఈ బుడ్డోడు వెంకి ఇద్దరు కలిసి ఒక సైకిల్ తీసుకున్నారనమాట. వాళ్ళేమో జామ్ అని వెళ్ళిపోతున్నారు, నేనేమో వెనకాల ఉండిపోతున్నాను, తప్పిపోతానేమో అని ఇంకొక టెన్షన్ నాకు. అలా మేనేజ్ చేస్తూ కాసేపు అయితే తొక్కేసి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు బుడ్డోడు ఉన్న సైకిల్ నేను తీసేసుకున్నాను అనమాట. ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఆ తర్వాత నుంచి కొంచెం ప్రాసెస్ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. వాడు కూడా వెనకాల నుంచి తొక్కుతూ ఉన్నాడు కాబట్టి కాస్త ఫాస్ట్ గా వెళ్ళిపోయాము. ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా కూడా ఈ దారి చివరి వరకు అయితే తొక్కలేదు మేము. మధ్యలోనే ఒక బ్రేక్ తీసుకున్నాము. 1.5 గంట సైక్లింగ్ చేసి మధ్యలో 10 మినిట్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇంకొక 1.5 గంట అనమాట. హాఫ్ డే అలా సరిపోయింది. అప్పటికి అందరికీ ఆకలి కూడా మొదలైంది. అలా చెమటలు కక్కుకుంటూ ఆవురావురమంటూ వచ్చాము రిటర్న్ టెంట్ కి. దారిలో ఒక పిజ్జా పికప్ చేసుకున్నాము. దాన్ని ఉఫ్ఫని ఊదేసి అందరం కాస్త రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు నా బర్త్డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. Happy birthday, dear birthday. Are you 1? Are you 3? Are you 10? Are you 20? Are you 30? Are you 31? 31. Yay! కేక్ కటింగ్ అయిపోయాక పూల్లోకి షిఫ్ట్ అయ్యాము. వచ్చిన దగ్గర నుంచి పిల్లలందరూ అడుగుతూనే ఉన్నారనమాట, పూల్లోకి దిగుతాం అని. కాకపోతే నిన్నంతా కొంచెం బయట చలిగా ఉందని వెళ్ళనివ్వలేదు. ఈ రోజు అయితే వెదర్ బానే ఉంది. అందులో సైకిల్ దొక్కి ఆ చెమటలు కక్కుంటూ వచ్చాం కాబట్టి చాలా చిరాగ్గా ఉండింది. అందుకని వాళ్ళతో పాటు నేను కూడా దిగిపోయాను పూల్లోకి. వాళ్ళందరూ ఆడుకుంటుండగా నేనైతే ఇలా పక్కన పూల్లో పడుకొని కాసేపు రిలాక్స్ అయ్యాను. తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి డిన్నర్ ప్రిపరేషన్స్ మొదలు పెట్టాము. నిన్నంతా కూడా మా టీపీ దగ్గరే హ్యాంగ్ అవుట్ అయ్యి డిన్నర్ అంతా అక్కడే చేసాం కాబట్టి ఈ రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ టీపీలో అన్నమాట పార్టీ. సో అక్కడే డిన్నర్ చేసేసి కాసేపు టైం స్పెండ్ చేద్దామని వెళ్ళాము. డిన్నర్ కి అయితే మనకి కిచెన్ లో స్టవ్ లేదు కాబట్టి బయట క్యాంప్ ఫైర్ యూస్ చేస్తున్నాము. ఈ ఫైర్ ప్లేస్ దగ్గర కుకింగ్ అన్నమాట. దానికి ఆల్రెడీ అటాచ్డ్ గా ఒక గ్రిల్ వచ్చింది. దాని మీద అల్యూమినియం ఫాయిల్ వేసేసి కుక్ చేస్తున్నారు. చికెన్ అంతా కూడా ఇంటి నుంచే మ్యారినేట్ చేసి తీసుకొచ్చేసారు అనమాట. కొంచెం ఉప్పు, పసుపు, కారం, మసాలా వేసేసి మ్యారినేట్ చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చాడు కాబట్టి ఇందులో పెట్టేశారు. ఎక్స్ట్రాగా కొంచెం స్వీట్ కార్న్ అండ్ స్వీట్ పొటాటో అన్ని కలిపి ఇలా స్లో కుక్ చేశారు. చూస్తుండగానే నోరూరిపోయింది అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మాకైతే దాంతోనే పొట్ట నిండిపోయింది. పిల్లలకేమో ఎక్స్ట్రాగా కొంచెం వైట్ రైస్ అండ్ నిన్నటి కర్రీస్ అన్ని ఉన్నాయి. సో వాటితో వాళ్ళు కూడా ఫుల్ గా తినేశారు. ఆ తర్వాత ఇంకా డెజర్ట్ కి అయితే మళ్ళీ స్మోర్స్ చేసుకోవడం మొదలు పెట్టాము. నిన్న చేసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ అందరికి బాగా నచ్చింది అనమాట. అందుకని ఈ రోజు కూడా చేసుకున్నాము. మొత్తం ఆ కిట్ అంతా అవగొట్టేసాము. ఈ స్మోర్స్ కిట్ అండ్ ఫైర్ వుడ్ అంతా కూడా ఇక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. రూమ్ బుక్ చేసుకుంటున్నప్పుడు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మనకి కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనం సెపరేట్ గా తెచ్చుకోవాలి. మేమైతే ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నాము. సో వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈ ఫైర్ వుడ్ అయిపోతే ఎక్స్ట్రా ఫైర్ వుడ్ కూడా ఇస్తామన్నారు, కానీ మాకైతే ఇదే సరిపోయింది అనమాట. రాత్రంతా వచ్చింది ఇది. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత పిల్లలైతే కాసేపు లోపలికి వెళ్ళి రిలాక్స్ అయ్యారు. మేమైతే ఇంక ఇక్కడే కూర్చున్నాం అనమాట. ఈ ఫైర్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది మాకు. సో మళ్ళీ నిన్నట్లాగే ఈ రోజు కూడా ఇక్కడే కూర్చొని బోల్డని కబుర్లు చెప్పుకున్నాం రాత్రంతా. సో నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. నా మొదటి క్యాంపింగ్ ట్రిప్ ఇది. బ్రహ్మాండంగా అయింది. బోల్డని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా స్పెషల్ గా అనిపించింది. అందులో అందరితో కలిసి వెళ్ళడం వల్ల ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. మరి ఈ వీడియోని మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు మంచి క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ కలిగింది అనుకుంటున్నాను. అలా అయితే లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ నోటిఫికేషన్స్ లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.